మన శత్రువు బలహీనుడైతే సాధారణ సైన్యంతో అతన్ని సులువుగానే మట్టు పెట్టొచ్చు. అదే శత్రువు అరివీర భయంకరుడైతే తనని మట్టు పెట్టడానికి కమాండో లాంటి చురుకైన సమర్థవంతమైన సైనికుల్ని దించాల్సి ఉంటుంది. ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్లపై పోరులో డాక్టర్లు ఇప్పుడు ఇదే సూత్రాన్ని అమల్లో పెడుతున్నారు. క్యాన్సర్ల చికిత్సలో తాజాగా అందుబాటులోకి వచ్చిన కార్టిసెల్ థెరపీ అలాంటిదే. మన రక్తంలో సైన్యంలా పోరాడే తెల్ల రక్త కణాల నుంచి కీలకమైన టీ సెల్స్ని తీసుకుని వాటికి జన్యుపరమైన మార్పులు చేర్పులు చేసి ఆపై క్యాన్సర్ కణాలపైకి గురిపెట్టి ప్రయోగించడం అనేది ఈ థెరపీలోని మూల సూత్రం. క్యాన్సర్ కణాల భరతం పట్టే కార్టిసెల్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కార్టిసెల్ థెరపీ అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? మన రోగనిరోధక శక్తిలో అత్యంత ముఖ్యమైన ఈ రెండు కణాలండి. అవి బి లింఫోసైట్ కణాలు మరియు టీ లింఫోసైట్ కణాలు. ఈ టీ లింఫోసైట్ కణాలు ఏంటంటే కనుక మన ఒంట్లోకి ఏమైనా క్యాన్సర్ కణాలు ఏర్పడినప్పుడు వాటిని అంతమొందించడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే ఆ క్యాన్సర్ని మనం వైద్యం చేసినప్పుడు కానీ దాని తర్వాత కొన్ని రకాల మొండి క్యాన్సర్లు ఏంటంటే కనుక ఈ క్యాన్సర్ కణాలు వాటి ఆత్మరక్షణ కోసం వాటి పొర మీద మనకి ఒక రిసెప్టార్స్ లాంటివి తయారు చేసుకున్నప్పుడు ఈ టీ లింఫోసైట్ కణాలు మనకి ఆ క్యాన్సర్ కణాలని గుర్తించలేవు. అలాగా మనకి కొన్ని క్యాన్సర్లు ఏంటంటే మొండి క్యాన్సర్ల కింద ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ క్యాన్సర్ కణాలని టీ లింఫోసైట్ కణాలు మనం అంతమొందించలేము అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రకమైన మనకి బ్లడ్ క్యాన్సర్లకి ఈ కార్టిసెల్ థెరపీ అనే పద్ధతి మనకు అందుబాటులోకి వచ్చిందండి. ఇదేంటంటే కనుక పేషెంట్ యొక్క కణాలనే మనం సేకరించి దాన్ని మనం జన్యుపరంగా మార్చి మళ్ళీ మనకి పేషెంట్కి ఇవ్వడం ద్వారా మనం కార్టిసెల్ థెరపీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి క్యాన్సర్లలో కార్టిసెల్ థెరపీని వాడుతున్నారు? ఈ కార్టిసెల్ థెరపీని మనం అతి ముఖ్యంగా ఏంటంటే కొన్ని రకాలైన అతి ప్రమాదకరమైన బ్లడ్ క్యాన్సర్లు అంటే రిలాప్స్డ్ మల్టిపుల్ మైలోమాకి మనం వైద్యం చేసాము. దాని తర్వాత మూలకణ మార్పిడి కూడా చేసాము. దాని తర్వాత తిరగబెట్టింది అనుకోండి, అలాంటి పద్ధతుల్లో మనం కార్టిసెల్ థెరపీ ఇస్తాం. అంతేకాకుండా రిలాప్స్డ్ హాజ్కిన్ లింఫోమా మనం గడ్డలకు వచ్చిన క్యాన్సర్లు కూడా మనకి తిరగబెట్టినప్పుడు మూలకణ మార్పిడి కూడా అయిన తర్వాత కూడా మనకి ఏం వైద్యం చేయాలో మనకు అవకాశాలు లేనప్పుడు మనం కార్టిసెల్ థెరపీ ఇస్తాం. కొన్ని రకాల ప్రమాదకరమైన బ్లడ్ క్యాన్సర్లు అంటే ప్రీ బీసెల్ మరియు బీసెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియాల్లో కూడా మనం ఈ కార్టిసెల్ థెరపీ పద్ధతిని మనం వినియోగించి జబ్బును అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంకా క్లినికల్ ట్రయల్స్లో మనకి కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సిస్టమిక్ స్క్లీరోసిస్ కానీ సార్గాయిడోసిస్ కానీ లేదంటే కనుక మల్టిపుల్ స్క్లీరోసిస్ ఎస్ఎల్ఈ లాంటి ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో కూడా మనకి కార్టిసెల్ థెరపీ మనకి బాగా అసలు ఆ జబ్బులు అదుపులో లేనప్పుడు ఏంటంటే ఇవ్వవచ్చు అని చెప్పి కొన్ని రకాల క్లినికల్ ట్రయల్ దశల్లో ఉంది. కానీ ముందు చెప్పుకున్న రిలాప్స్డ్ మైలోమా కానీ లింఫోమా కానీ లేదంటే ప్రీ బీసెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా జబ్బు తిరగబెట్టినప్పుడు కూడా మనం ఈ కార్టిసెల్ థెరపీ పద్ధతి ద్వారా మనం జబ్బును అదుపులో పెట్టుకోవచ్చు. కార్టిసెల్ థెరపీ విధానం ఎలా ఉంటుంది? కార్టిసెల్ థెరపీ అంటే ఏంటంటే ఇక్కడ అతి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక మనం పేషెంట్ యొక్క కణాలని మనం సేకరించి దాన్ని జన్యుపరంగా మార్చి మనం ఆ క్యాన్సర్ కణాలని ఫైట్ చేసేందుకు బలపరిచి మళ్ళీ మనం ఆ పేషెంట్కే ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు మామూలుగా రక్తం సేకరించినట్టే పేషెంట్ యొక్క రక్తాన్ని మనం సేకరిస్తామండి. పేషెంట్ యొక్క రక్తాన్ని సేకరించిన తర్వాత ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ టీ లింఫోసైట్ కణాలని మనం వేరుపరుస్తాం. ఆ టీ లింఫోసైట్ కణాలని మనం వేరుపరిచిన తర్వాత కార్ అంటే కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అని కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. అది మనం ట్రాన్స్డక్షన్ పద్ధతి ద్వారా ఒక వెక్టర్ అంటే ఒక లెంటీ వైరస్ని ఒక దాని ద్వారా ప్రాసెస్ చేయటం ద్వారా ఈ కార్ రిసెప్టార్స్ని మనం మన పేషెంట్ యొక్క టీ లింఫోసైట్ల మీదే మనం అమర్చడం అనేది జరుగుతుంది. ఇదంతా మనం ల్యాబొరేటరీలోనే చేస్తూ ఉంటామండి. సో ఆ పేషెంట్ యొక్క లింఫోసైట్స్ మీద మనం ఈ కార్ రిసెప్టార్స్ మనం అమర్చిన తర్వాత దాని యొక్క సంఖ్య కూడా మనం పెంచుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్న క్యాన్సర్ సెల్స్ని ఎఫెక్టివ్గా మనం అంతమొందించడానికి దాని సంఖ్య పెంచుకోవడానికి మనం ల్యాబ్లోనే మనం చేస్తాం. దాని సంఖ్య పెంచుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఆ ప్రోడక్ట్ని మళ్ళీ మనం పేషెంట్కి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదంతా మనం ఆ పేషెంట్ నుండి రక్తం సేకరించి ల్యాబ్లోనే మనం వాటిని కార్ రిసెప్టార్స్ అమర్చి దాని తర్వాత దాని సంఖ్యను కూడా పెంచుకోవడం ద్వారా మళ్ళీ మన పేషెంట్కి ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కేవలం పేషెంట్ యొక్క కణాలనే మనం
వేరుపరిచి దాన్ని జన్యుపరంగా మార్చి కార్ని అమర్చి మళ్ళీ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదంతా దాదాపు మనకి సేఫ్ ప్రొసీజర్ అని చెప్పుకోవాలి. కార్టిసెల్ థెరపీ సురక్షితమేనా? పేషెంట్ యొక్క కణాలని మనం వేరుపరుస్తున్నామండి. దాన్నే మళ్ళీ మనం జన్యుపరంగా మార్చి మళ్ళీ మనం పేషెంట్కి ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మిగతా అలోజెనిక్ మూలకణ మార్పిడిలో లాగా గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ కానీ గ్రాఫ్ట్ రిజెక్షన్ కానీ యొక్క అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మిగతా ప్రమాదకరమైన ట్రీట్మెంట్తో పోలిస్తే కార్టిసెల్ థెరపీ అనేది మనకి మిగతా సేఫ్ అనే మనం చెప్పుకోవాలి. కార్టిసెల్ థెరపీకి పరిమితులు ఏమైనా ఉన్నాయా? ఈ కార్టిసెల్ థెరపీ యొక్క ముఖ్య దుష్ప్రభావాలు కొన్ని ఉన్నాయండి. మిగతా అంటే ఇది సేఫ్ ప్రొసీజరే కానీ మిగతా వైద్యంలాగే దీనికి కూడా మనం కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. దీంట్లో అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక సైటోకైన్ స్టామ్ ఆర్ సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్. ఇదేంటంటే ఎప్పుడైనా కార్టిసెల్ థెరపీ మనం లోపల ఇచ్చినప్పుడు అది పనిచేసేది కూడా ఏంటంటే సైటోకైన్స్ అన్ని కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేయడం ద్వారా అవి వెళ్ళి మన క్యాన్సర్ కణాలను అంతమొందించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా కానీ ఈ సైటోకైన్స్ యొక్క విడుదల అనేది ఎక్కువ అయిందనుకోండి, అలాంటప్పుడు తొలి దశలో ఏంటంటే కనుక మనకి ఫ్లూ లైక్ సిమ్టమ్స్, కొద్దిగా దగ్గు రావటం కానీ కొద్దిగా జ్వరం రావటం కానీ ఒళ్ళు నొప్పులు కానీ మనం చూస్తూ ఉంటాము. అలాగే కొద్దిగా సైటోకైన్స్ యొక్క విడుదల ఎక్కువగా ఉన్నట్లయితే అనుకోండి, మనం ఏంటంటే ఆ పేషెంట్లో కొద్దిగా ఆక్సిజన్ యొక్క శాతం తగ్గిపోవటం కానీ లేదంటే కనుక గుండె యొక్క మార్పిడి కొద్దిగా గుండె యొక్క వేగం మార్పిడి కానీ గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ మనం చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సైటోకైన్ స్టామ్ యొక్క లక్షణాలు అనమాట. ఈ లక్షణాలు కూడా మనం మరీ తీవ్రంగా ఉండుంటే కనుక ఐసీయూలో మేనేజ్ చేసుకుంటాం, లేదంటే స్టీరాయిడ్ అనేది ఇచ్చి మనం దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. కొంతమందిలో మనకేంటంటే దీని యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఐక్యాన్ అంటామండి, ఇమ్యూన్ కాంప్లెక్స్ అసోసియేటెడ్ న్యూరలాజికల్ సిండ్రోమ్. దీంట్లో ఏంటంటే తొలి దశలో అయితే కనుక మనకి ఎదుటి వ్యక్తులను గుర్తుపట్టలేకపోతాం కానీ రోజు చేసే పనులు చేయడంలో ఇబ్బంది ఉండటం కానీ, కొంతమందిలో ఏంటంటే నరాలు ప్యారలైజ్ అవటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. మరీ దీని యొక్క తీవ్రంగా ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఫిట్స్లో కూడా రావటం కూడా మనం చూస్తూ ఉంటామండి. సో ఇవన్నీ కూడా మనం అదుపులో పెట్టుకోగలిగే లక్షణాలే అండి. జాగ్రత్తగా చూసుకుని వైద్యం చేసుకున్నట్లయితే ఇవన్నీ మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. స్టెరాయిడ్ అవటం ద్వారా కంట్రోల్ అవుతాయి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటంటే టొసిలిజుమాబ్ అని ఒక ఇంజెక్షన్ కూడా ఉంటుంది. అది ఇచ్చినట్లయితే కనుక ఈ దుష్ప్రభావం కూడా మనం అదుపులో పెట్టుకుని ఆ కార్టిసెల్ యొక్క పనితనాన్ని మనం పెంచుకుని శుభ్రంగా పేషెంట్ యొక్క జబ్బును మనం తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. కార్టిసెల్ థెరపీని బ్లడ్ క్యాన్సర్ రోగులకు నిజంగా ఒక వరం అని చెప్పుకోవాలి. కార్టిసెల్ థెరపీ ద్వారా లింఫోమా, లుకీమియా, మైలోమా వంటి ప్రాణాంతక క్యాన్సర్లకు చక్కగా చికిత్స చేయొచ్చు.